వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఈరోజు మీ అందరితో కూడా నేను నా సండే వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చి మీ అందరికీ తెలిసింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సండే అంతా కూడా మనకి జనతా కర్ఫ్యూ అని చెప్పేసి ఒక ఛాలెంజ్ లాగా, ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ కాదు, అందరూ కూడా ఇంట్లో ఉండాలని చెప్పేసి మన హెల్త్ గురించి నరేంద్ర మోడీ గారు పెట్టిన ఇదైతే నేనైతే ఒక ఛాలెంజ్లో తీసుకొని నేనైతే ఇంట్లోనే ఉంటున్నాను. అఫ్కోర్స్ చాలామంది కూడా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉన్నారు. సో హ్యాపీ అబౌట్ దట్. బట్ కొంతమంది పీపుల్ అయితే ఇంకా నాకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు రోడ్ మీద. వాళ్ళకి చూడలేదా లేకపోతే పట్టించుకోవట్లేదా ఏవో తెలియదు, కానీ కొంతమంది అయితే అలాగే ఉన్నారు. సో ఇప్పుడైతే ఈరోజు అయితే నేనైతే ఇంట్లో ఉంటాను కాబట్టి ఈ డేని ఎలా స్పెండ్ చేస్తాను అన్నది మొత్తం కూడా మీతో షేర్ చేస్తాను. ఈ సండేని నేను ఇంట్లో ఉండి ఎలా స్పెండ్ చేశాను అన్నది తప్పకుండా షేర్ చేస్తాను. సో వ్లాగ్ అనేది చూస్తూ ఉండండి. సో మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీ అనమాట. ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ అండ్ పల్లీ చట్నీ రెండు కలిపి చేశారు. అండ్ దాని తర్వాత వచ్చి ఇక్కడైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఫ్రెండ్స్ చాలామంది వరకు ఈ కర్ఫ్యూ అన్నది మనకి 31st దాకా ఎక్స్టెండ్ చేశారు. అంటే మనం 31st దాకా మ్యాక్సిమం అయితే ఒక నీడ్స్కి తప్ప మిగతా వాటికి బయటికి వెళ్ళకుండా ఉండడమే బెటర్ అని చాలా వరకు చెప్పారు. సో ప్రజెంట్ అయితే నేను ఇంకా పండగ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నా మొన్న హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అండ్ దాని తర్వాత వచ్చేసి మీరు ఇంట్లో ఉన్నా కూడా మనకి ఈ కరోనా అన్నది వచ్చే అవకాశాలు ఎక్కువే ఉంటాయంట ఫ్రెండ్స్. సో ఎలా అంటే లైక్ మన మిల్క్ ప్యాకెట్ తీసుకున్నప్పుడు కానీ, పేపర్ కానీ, సో ఇలా మనీ ఎక్స్చేంజ్లో కానీ ఇలాంటి వాటిలో చాలా వరకు జరుగుతుంటాయి. సో మీరు ఇంట్లో కూడా ఎప్పటికప్పుడు శానిటైజర్స్ కానీ లేకపోతే హ్యాండ్ వాషెస్ కానీ సో వాడుతూ ఉండండి. అండ్ దాంతోపాటు పాలపేటలు అవి తెచ్చుకున్నప్పుడు కూడా మీరు పాలపేటలు కూడా పైన మనం ప్యాకెట్ ఉంటుంది కదా, అంతా నార్మల్గా వాటర్తో వాష్ చేసుకుని తర్వాత హ్యాండ్స్ అవి వాష్ చేసి అప్పుడు మీరు ఛాయ్ పెట్టండి. ఏంటంటే మీరు కడగకుండా అదే పెట్టి మళ్ళీ దాన్ని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఛాయ్ కానీ పాలు కానీ ఇచ్చిన అలా కూడా ఎక్కువ సోకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకోసం నేను చెప్తున్నాను. నేను కూడా ఒక చోట చూశాను, నాకు ఫస్ట్ తెలియదు ఇంట్లో కూర్చుంటే సేఫ్గా ఉంటామేమో అని అనుకుంటాము, సేఫ్గా కాదు. సో ఎక్కడున్నా కూడా మన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ మా డాడీతో మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అండ్ నా టాప్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ టాప్ వచ్చి నేను అప్ టౌన్లో తీసుకున్నది. అండ్ కింద వచ్చేసి ప్లాజోతో పేరప్ చేశాను. నాకు ఇంట్లో ఉన్నప్పుడు ప్లాజోస్ అండ్ పైజామాస్ ఇలాంటివి అంటే చాలా ఇష్టం. అండ్ ఈరోజు లంచ్ కోసం మేమైతే బోల్డ్ స్పెషల్స్ చేసుకున్నాము. సో మాకు ఏమైతే కావాలో వెజిటేబుల్స్ కానీ, కిరాణా సామాన్లు కానీ, చికెన్స్ కానీ, మటన్స్ కానీ అన్నీ కూడా మేము ముందు రోజే తెచ్చేసుకున్నాము. సో ముందు రోజు అయితే చాలా చాలా రష్గా ఉందంట. ప్రతి ఊర్లో కూడా అలాగే ఉంది నాకు తెలిసి. అటు కూరగాయల షాపులు కానీ, రైతు బజార్లు కానీ, లేదంటే చికెన్ మటన్ షాప్స్ దగ్గర కానీ, సో ఎక్కడ పడితే అక్కడ ఫుల్ రష్గా ఉంది. ఫైనల్లీ మేమైతే ఎంత రష్గా ఉన్నా కూడా మనకు అన్నీ కూడా కావాలి కాబట్టి ముందు రోజు మేము అన్ని ఐటమ్స్ కూడా తెచ్చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే మమ్మీ లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇటు సైడ్ వచ్చి మా హస్బెండ్ టీవీ చూస్తూ మొబైల్ కూడా చూస్తున్నారు ఒక సైడ్. సో ఈ సండే అన్నీ కూడా మంచి మంచి మూవీసే వేసేళ్ళండి. సో మేమైతే లంచ్ చేసేటప్పుడు అయితే మహానుభావుడు మూవీ చూసాము. ఈ మహానుభావుడు అప్పుడు చూసినప్పుడు ఏంట్రా బాబు ఇలా అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా అది అందరూ కూడా హ్యాండ్ శానిటైజర్స్ అండ్ ఎంత ఆ మూవీ అయితే ఇప్పుడు ఆ మూవీలో ఏదైతే మన హీరో చేస్తాడో అదంతా కూడా ప్రతి ఒక్కరు చేస్తున్నారు బికాజ్ ఆఫ్ కరోనా వైరస్. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. నేనైతే హ్యాండ్స్ అయితే తప్పకుండా వాష్ చేసుకుంటూనే ఉన్నాను. అండ్ మోర్ ఓవర్ మనకి రాకుండా ఉండడానికి చాలా ప్రికాషన్స్ తీసుకోవచ్చు. లైక్ ఎలా అంటే ఎక్కువ వాటర్ తాగడం అండ్ తర్వాత వచ్చి బయట ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ తినకపోవడం చాలా వరకు బెటర్. అండ్ ఫుడ్ కూడా మ్యాక్సిమం ఇంట్లోవి ప్రిపేర్ చేసుకొని తినడం. సో ఇలాంటివన్నీ కూడా చేయాలి. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అన్నీ ఫుడ్కి కావాల్సినవన్నీ లంచ్కి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాను అనమాట అన్నీ. అండ్ దాంతోపాటు ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేస్తున్నాను. సో మా స్పెషల్స్ ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి మమ్మీ అంతలోపు మిగతాయి కూడా లోపల ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. అందుకోసం నేను అంతలోపు అన్నీ కూడా వడ్డించాను. అండ్ మేమైతే బోల్డ్ స్పెషల్స్ చేసుకున్నాము. సో మీరు ఆ ప్లేట్ చూసి ఎంజాయ్ చేశాను, మీకు కూడా నోరు ఊరిస్తాను ఇప్పుడు నేను. సో మేము చేసుకుంది వచ్చి ఫస్ట్ నార్మల్ వెజ్ పులావ్ అండ్ చికెన్ ఫ్రై. ఈ జాయింట్ చూసారు కదా, చికెన్ ఫ్రై అనమాట. ఇది వెజ్ పులావ్, చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ అండ్ పన్నీర్ ములక్కాడ కర్రీ అండ్ దాంతోపాటు చికెన్ కర్రీ. సో దిస్ ఈజ్ మై మెన్యూ అనమాట, మా సండే స్పెషల్స్ ఇవన్నీ కూడా. సో మీరు కూడా ఏం చేసుకున్నారు నాకు తెలిసి చాలామంది చికెన్ మానేశారు, బట్ తినచ్చు అని చెప్పేసి మన గవర్నమెంటే డిక్లేర్ చేసినప్పుడు హ్యాపీగా తినచ్చు కదా. అండ్ ఇక్కడైతే అందరూ కూడా లంచ్
తింటున్నారు. నేను జస్ట్ చిన్నగా షూట్ చేశాను. అండ్ దాంతోపాటు నిజంగా ఈ జనతా కర్ఫ్యూ అనేది చాలా మంది వరకు చాలా బాగా లైక్ సపోర్ట్ చేశారనమాట. సో నేనైతే ఇప్పుడు చూపిస్తాను. అసలు మేము పైనుంచి వ్యూ తీశాను మధ్యాహ్నం. మా హస్బెండ్ తీశారనమాట. అసలు ఎలా ఉంది, జనాలు ఎవరైనా ఉన్నారా లేదని. సో చూడండి, అసలు ఒక్కరు కూడా కనిపించట్లేదు. కాకపోతే నేను మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ కిటికీలోని చూసాను అనమాట. అసలు ఎవరన్నా మనకి కనిపిస్తున్నారా అంటే ఎవరన్నా బయట తిరుగుతున్నారా అని చూస్తే కొంతమంది అయితే తిరుగుతున్నారు. బట్ నేను అన్నట్టు ఫస్ట్లో అన్నట్టు వాళ్ళు తెలిసి తిరుగుతున్నారో తెలియక తిరుగుతున్నారో లేకపోతే మొండిగా తిరుగుతున్నారో పనుండి తిరుగుతున్నారో మరి ఏమో, కానీ మొత్తానికైతే కొంతమంది అయితే తిరుగుతున్నారు. బట్ చాలా వరకు 90% పీపుల్ అయితే తిరగట్లేదు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్పింగ్ వచ్చి ఇదంతా కూడా డ్రోన్ వ్యూ ఆఫ్ రాజమండ్రి. సో ఈ క్లిప్పింగ్ అనేది నాకు ఒక ఇన్స్టా పేజ్ వాళ్ళు సెండ్ చేశారు. మీకు కూడా ఎందుకో షేర్ చేయాలని చెప్పి షేర్ చేస్తున్నాను. నాకైతే అసలు ఈ క్లిప్పింగ్ చూసినప్పుడు బాగా అనిపించింది. మీరు చూసినట్టయితే అక్కడక్కడ చాలా తక్కువ మంది మాత్రమే బయట తిరుగుతున్నారు తప్ప, అంటే లైక్ ఎలా అంటే ఒక 100%లో 95% ఆఫ్ ద పీపుల్ ఇంట్లో నుండి మిగతా వాళ్ళు మాత్రమే బయట తిరిగారు అంతే. బట్ చాలా మంది వరకు సపోర్ట్ చేసినందుకు మనం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. అండ్ దాని తర్వాత ఈవినింగ్ వచ్చి మేము ఏం చేసామంటే మా పక్కన నైబర్స్ వాళ్ళు, మమ్మీ డాడీ అండ్ వీళ్ళందరూ కూడా నైబర్స్ వాళ్ళే అనమాట. హస్బెండ్ ఇంకా వాళ్ళ తరపున ఒక 5 మెంబర్స్, మా తరపున ఒక 4 మెంబర్స్, మేము అందరం కూడా హౌజీ ఆడాం. సో నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ సండేని ఈ హౌజీతో బాగా ఎంజాయ్ చేశారు. నాకు తెలుసు చాలామంది వరకు ఇంట్లో కూర్చొని ఆట ఏదన్నా ఉంది అని అంటే అది హౌజీయే కాబట్టి. సో చాలామంది వరకు హౌజీ ఆడుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చి మేము మధ్యలో గేమ్ని స్టాప్ చేసామన్నమాట. అప్పుడే అయ్యింది గేమింగ్. మేమైతే నియర్లీ ఒక 2.5 అవర్స్ దాకా గేమ్ అయితే ఆడాము. మేము స్టార్ట్ చేసింది 4:45కి ఆడాము. ఒక గేమ్ అయిపోగానే వెంటనే మేము వచ్చి క్లాప్స్ కొట్టాము. సో ఎందుకు కొట్టాము ఏంటనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో మేము ఆ క్లిప్పింగ్ అన్నది కూడా షూట్ చేశాను. సో చూద్దరు కానీ. అండ్ మీరందరూ కూడా మీ సండేని ఎలా జరుపుకున్నారు ఏంటనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా నేను సాటర్డే వ్లాగ్ సో ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఫస్ట్ షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మీ అందరికీ నేను సండే వ్లాగ్ని షేర్ చేయాలన్న ఉద్దేశంతోనే ఫస్ట్ అయితే నేను మీకు సండే వ్లాగ్ని షేర్ చేసేస్తున్నాను. సో చూస్తూ ఉండండి. సో చూసారు కదా, మేమైతే ఈ కర్ఫ్యూని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. అండ్ డాక్టర్స్కి కానీ నర్స్కి కానీ బట్ ఎవరైతే మనకి కరోనా వైరస్ సంబంధించింది మనకి హెల్ప్ఫుల్గా అండ్ వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టి మరి మనకి ఇలాగ చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మనం ఈ చిన్న క్లాప్స్తో మనం వాళ్ళకి హ్యాపీనెస్ అన్నది ఇవ్వాలి. సో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. నిజంగా ఈ క్లాప్స్ కొట్టేటప్పుడు ఏదో తెలియని హ్యాపీనెస్. అండ్ చెప్పాలంటే చాలా వరకు అందరూ కొడుతూ ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా ప్లేట్స్ తీసుకొని కొట్టారు కొంతమంది. సో మేమైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ సండే అన్నది. అందరూ కూడా ఇంట్లో కూర్చోవడం వల్ల ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే ఫ్యామిలీస్తో హ్యాపీగా మాట్లాడుకొని గేమ్స్ కానీ మన ఫుడ్ విషయంలో కానీ మాటల్లో కానీ అన్నీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అండ్ దాని తర్వాత నైట్ అయితే మేము చాలా చాలా టిక్టాక్స్ చేసాము. అవన్నీ కూడా నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా మీకు నచ్చినట్టయితే చూడండి.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. నా టిక్టాక్ వీడియోస్ చూడాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.